హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనవిని వ్లాగ్స్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం జున్ను పౌడర్తో పర్ఫెక్ట్గా జున్నుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్లోకి ఒక 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోవాలి. ఈ విధంగా నేను పచ్చి పాలనే తీసుకుంటున్నానండి. ఇలా పాలు తీసుకున్న తర్వాత ఒక 1/4 కప్పు వరకు సన్నగా తురిమి పక్కన పెట్టుకున్న బెల్లంను కూడా తీసుకొని బెల్లం పాలలో కరిగిపోయేంత వరకు మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మొత్తం బెల్లం అంతా పాలల్లో బాగా కరిగిపోవాలి. ఉండలేమీ లేకుండా ఉండాలి. ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత బెల్లం అంతా కరిగిన తర్వాత మనం దీన్ని వడగట్టుకోవాలండి. ఏ గిన్నెలో అయితే మనం జున్ను ప్రిపేర్ చేస్తున్నామో ఆ గిన్నెలోకి ఈ విధంగా మొత్తాన్ని పాలని వడగట్టుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లోకి ఒక ప్యాకెట్ వరకు జున్ను పౌడర్ని వేసి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా జున్ను పౌడర్ తీసుకున్న తర్వాత స్పాచులాతో అయినా విస్కర్తో అయినా ఈ జున్ను పౌడర్ అనేది ఉండలు లేకుండా నీట్గా ఇలా ఈ పాలల్లో కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఉండలేమీ లేకుండా కలుపుకున్న తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరియాలు అలాగే యాలకుల పౌడర్ను కూడా దీంట్లోకి వేసేసి మొత్తం ఇలా కలిసేటట్టు బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని దానిలోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా అడుగున ఒక గిన్నె బోర్లించుకొని దానిపైన మనం కలిపి పెట్టుకున్న జున్ను పౌడర్ మిక్సింగ్ అనేది ఇలా పెట్టుకొని దాని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ అనేది బాగా ఉడికించుకోవాలి. తర్వాత చూస్తే ఈ విధంగా ఉడికింటుందండి. ఇప్పుడు మనం ఒక నైఫ్ ఇలా పెట్టి చూసినామంటే దానికి ఏది అంటుకోకుండా వచ్చిందంటే జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీన్ని మనం తీసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, మరుసటి రోజు ఉదయానికి ఈ విధంగా పర్ఫెక్ట్గా తయారైందండి. ఇలా టేస్టీగా ఉండే జున్నును మీరు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, మనం ఇంట్లో తయారు చేసిన ఈ జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా తయారైంది. ఈ విధంగా చేసి పెట్టడం వల్ల ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎమ్మీగా ఆస్వాదిస్తూ తింటారు. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నిటినీ ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ టు ఆల్.